దేశంలో వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టతను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కలు మానవులపై జరిగే క్రూరత్వం గురించి ఏమంటారని పిటిషన్లను ప్రశ్నించింది. కుక్కల దాడులు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, మన దేశాన్ని విదేశీయులు తక్కువ చేసి మాట్లాడడానికి కుక్కల బెడద కూడా కారణమని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. వీధి కుక్కల సమస్యపై సుప్రీం నియమాలను అమలు చేసే చర్యలపై అఫిడవిట్లు సమర్పించని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. గత ఆగస్టు 22న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఆదేశాలు అమలు వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో అఫిడవిట్ సమర్పించని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని కూడా సీఎస్లను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పైన ధర్మాసనం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా వీధి కుక్కల బెడద పెరిగిపోతుంది, మనుషులపై వీధి కుక్కల ఆ విధంగా దాడి చేయటం ఆందోళన కలిగిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఫారినర్స్ వస్తూ ఉంటారు దేశానికి పర్యావరణ రంగం అభివృద్ధిలో భాగంగా కొన్ని దేశాల చెందిన ప్రతినిధులు వస్తూ ఉంటారు, విదేశీయులు వస్తూ ఉంటారు. కానీ వారు ఇది చూసినప్పుడు పర్టికులర్ గా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు భారత ప్రతిష్ట దెబ్బతింటుంది, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి ఎందుకు ఈ విధంగా మనం దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది, ఈ మనుషులపై వీధి కుక్కల ద్వారా జరుగుతున్న క్రూరత్వాన్ని ఏమని ప్రశ్నిస్తారు, ఏమంటారు అని కూడా పిటిషనర్లని సుప్రీంకోర్టు చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి, ఎందుకు వాటి నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనే దాన్ని పదే ప్రశ్నించినట్టుగా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా ఇతర దేశస్తుల ముందు మన దేశం యొక్క పరువు ప్రతిష్ట మంట కలవడానికి ఇది ఒక రీజన్ అవుతుంది. ఇది చాలా సిన్సియర్ గా సీరియస్ గా అడ్రస్ చేయాల్సిన అంశం ఇది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది సుప్రీంకోర్టు స్పష్టంగా క్లియర్ కట్ గా అడగడం జరిగింది. అంతేకాదు ఈ వీధి కుక్కల సమస్యలపై సుప్రీం నియమాలను ఏదైతే అమలు చేసే చర్యలపై అఫిడవిట్లు సమర్పించాలని రాష్ట్రాల సీఎస్లకు గతంలో సమన్లు జారీ చేయడం జరిగింది. ఆగస్టు 22వ తారీఖున కొన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించినటువంటి అంటే మేము చెప్పినటువంటి ఆదేశాలు ఏవైతున్నాయో వాటిని అమలు చేస్తూ మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ రూపంలో సమర్పించాలి అని ఆగస్టు 22వ తారీఖున అంటే మనం ఆగస్టు 22వ తారీఖున ఈ విధంగా ఆదేశాలు జారీ చేయడం. కానీ ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, ఇప్పటికీ అఫిడవిట్ ని సమర్పించలేదు. మేము ఈ కుక్కల సమస్య తీర్చేందుకు కొన్ని నిబంధనలు పాటిస్తూ ఒక అఫిడవిట్ రిలీజ్ చేయాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు కూడా ఇప్పటికీ మీరు ఎందుకు సెండ్ చేయలేకపోయారు, ఎందుకు మీకు అంత అలసత్వం ఏంటని చాలా క్లియర్ కట్ గా సుప్రీం అక్షింతలు వేసింది. అంటే సో ఏదైతే పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహాయించి ఆల్మోస్ట్ అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి అఫిడవిట్ రూపాల్లో సమర్పించాలని, అంటే వాళ్ళిద్దరు పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహాయించి ఎవరు కూడా అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి నియమాలను అనుసరిస్తూ కుక్కల బెడద సమస్యను నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో, ఎలాంటి చర్యలు అమలు చేస్తున్నారనే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహాయించి ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా సమర్పించలేదు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి సమన్లు జారీ చేస్తుంది. ఆయా రాష్ట్రాలు సీఎస్లు ఎవరైతే ఉన్నారో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహాయించి మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి సీఎస్లు అందరూ కూడా సమన్లు జారీ చేస్తూ సుప్రీంకోర్టు మరోసారి యాంగ్రీగా అంటే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి విచారణని వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఆ అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదో కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎస్ ని ఆయా రాష్ట్రాల సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో, అంటే ప్రభుత్వాన్ని రన్ చేసేది ఏ ప్రభుత్వం కూర్చున్నా సరే వాటిని ఆర్గనైజ్ చేసేది, వాటిని ఇంప్లిమెంట్ చేసేది ప్రభుత్వం సంబంధించిన పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీకి ప్రభుత్వ కార్యదర్శికి ఉంటుంది. కాబట్టి అతన్ని బేస్ చేసుకుంటూ ఆ సీఎస్ఎల్కి ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు అఫిడవిట్ లో ఎందుకు సమర్పించలేదు, మేము గతంలో ఆగస్టు 22వ తారీఖు మేము సుప్రీంకోర్టు అడిగితే ఇప్పటికీ మీరు ఎందుకు సమర్పించలేదు, దానికి రీజన్స్ ఏంటి, మీరు ఎటువంటి కుక్కల సమస్యలు తీర్చేందుకు తాము ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలా చెప్పాల్సిన వ్యక్తులు మీరు ఇప్పటికి ఎందుకు సబ్మిట్ చేయలేదు అనే విషయాన్ని మాత్రం చాలా సూటిగా ప్రశ్నించింది. అంటే ప్రభుత్వాల తీరుని ఆ యొక్క పరిపాలన వ్యవస్థలో తప్పుపట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మీ నిర్లక్ష్యం వల్ల
ఇతర దేశస్తుల ముందు మన దేశం పరుగు పోతుంది, ప్రతిష్టకి భంగం కలుగుతుంది అనేది సుప్రీంకోర్టు వాదనగా అర్థమవుతుంది. ఈ పాయింట్ చేస్తూ కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.